భూమిలో గోదావరి ఎక్కడి నుంచి వచ్చింది? గోదావరి గోదావరి అనేవాళ్ళు భూమికి 5 ఉంటారు. 95 మంది గోదావరి. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం నమ శివాయ నమః. ఓం వెంకటేశ్వరాయ నమః. ఓం నమ శివాయ నమః. ఆపత మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఏండి హారతి తీసుకోండి. ఎప్పుడు మారుతాడో ఏంటో. ఏంటి ఏంటే కిట్టగారు పొద్దున్నే లేచి ఎవరైనా దేవుని చూస్తారా? మీరేంటంటే సైకిల్ చూసుకుంటున్నారా? రంభ ఊర్వశి మేనక అవాహయామి. కళ్ళు మూసుకో నాయన. ఇప్పుడు తెరు. తీర్థం పచ్చిదై ఉంటుంది. వీడికి ఏం చెప్పాలి? ఇది ఉన్నంతసేపే నువ్వు ఉంటావు, లేకపోతే పోతావు. ఈ విషయం ఎవరికైనా చెప్పామనుకో ముందుగానే పోతావు. ప్రేమే పెళ్ళం కన్నా ఎక్కువ ప్రేమ. అందరికి మనుషులు ఉంటారు సవతులు. నాకేమో ఇదే సైతి. దీని పేడ పోతేనే మన శాంతి ఉంటాను. నన్ను ఏమన్నా అంటే అన్నావు కానీ తినేమనుకో. ఇదంటే నాకు ప్రేమ. దీనేమన్నా నాకు పిల్లలు అనుకుంటున్నా. చాలా చాలా ఈ మాటలకేం తక్కువ లేదు. పొలం కాడ ఉంటే వచ్చండి. చూడగని నుండలేను. గుడ్ మార్నింగ్ రాజమండ్రి. నేను మీ ఆర్జే హత్తా. మీరు వింటున్నారు సూపర్ హిట్స్ 92.5 SFM. ఓకే, మరి ఈరోజు మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా విషయం చెప్పాలి అనుకుంటే వెంటనే కాల్ చేసి కనెక్ట్ అయిపోండి. అండ్ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఎరా సూపుగా ఎంత సూపనలు పెడతావరా? టిఫిన్ చేసిన టీవీలు అని తెలియదేట్రా? నా మొక్కను గమ్మును పాడారా. పొలం వెళ్ళాలి, అవతల కూలీలు వస్తున్నారా? ఎలా సత్తుమా ఇటు కాపీ చదువునండి. ఎవడో తాగి ఉంటాడా బేవర్స్ కానీ. అలా కానీ ఇల్లు పూరి తిని బా సలారిపోతుందా? టీవా ఎరా సూరిబాబు కోతలు కోస్తా నాకు వెళ్ళేదేట్రా? అవతల తుఫాను వస్తుందంట, గమ్మును కొయ్యా. ఓకే కార్తీక్ గారు, నైస్ టాకింగ్ టు యూ. మరి మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఏంటి బాబా ఇది కొంపలు ఊరిపోటు ఏంటి బా ఏదో నీ మీద కూర్చున్నట్టు అలా అరిచావు. ఇంకేమైనా జరిగితే నాకు జరిగినట్టే. ఇది నాకు గుండెకే నా సైకిల్ దొరికింది. వెళ్ళు ఆ సైకిల్ నట్టుకు తెప్పాలి. అప్పుడు నీకు శనులు ఎందుకురా పొద్దున సైకిల్ నీకు? రే రోజు మా గేటరీ ఎదగోలా గోల్ కదే. నా సీదేవి రోజు ఇదే ప్రోగ్రామ్ వింటదిరా. పేమెంట్ అని చెప్దామంటే ఓసారి ఫోన్ కలుతలేదు. ఇయ్యాలన్నా ఫోన్ కలితే పేమెంట్ అని చెప్పేద్దామని. అబ్బో ఈడో జగదేక్ వీడు అదో అతలోకి సుందరి. అవునరా, నాలా పేమెంట్ తెలుస్తుంది. అయినా నీకేం తెలుస్తుంది? ఒంటికే సుండుకు గడివి. మాకు మంచి రోజులు వచ్చారా. నిన్నే ఆత్రేపురంలో ఒక అమ్మాయిని పడేహం. అది నేనంటే కోసుకుంటుంది. అమ్మని మన కోటి దీపాల దగ్గర మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి అక్కడికేనేటి? అవునరా. ఎందుకు అమ్మాయి గారు ఎవరి తాలూకో? ఎవరి తాలూకో తెలియదు కానీ పేరు మాత్రం మహాలక్ష్మి. ఫోన్ నెంబర్ అడిగితే ఇచ్చేసాను. అదిటిది నీ ఫోన్ తాకట్లో ఉంది కదా, అందుకే నీ నెంబర్ ఇచ్చాను. ఇక నువ్వు మారవా? లోపదరా.
ఓకే మరి ఈరోజు మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా విషయం చెప్పాలి అనుకుంటే వెంటనే కాల్ చేసి కనెక్ట్ అయిపోండి. ఫోన్ చేస్తుందంటే రేడియో అంటే కలిసిపోయింది. ఓ సుబ్బు. ఓకే గాయ్స్, ఐఎమ్ బ్యాక్. మంచి సాంగ్ విన్నారు కదా, ఇప్పుడు నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో. హలో, హాయ్ అండి, మీ పేరు? హాయ్, నా పేరు అంజండి. ఓకే అంజి గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? 10 లొల్లండి. ఓకే అంజి గారు ఫ్రమ్ లొల్లా. ఈ రోజు ఎవరికి విషెస్ చెప్పాలి అనుకుంటున్నారు? అది నేను శాలరీ నుండి ఓ పిల్లలకి ఏమిస్తున్నానండి. అబ్బో, కానీ ఆ పిల్లకి ఎదురు చెప్పాలంటే చాలా భయంగా ఉందండి. అబ్బో, వన్ సైడ్ లవ్వా? నైస్ అండి. ఎలా అన్నా చెప్తే ఆ పిల్లకి నా ప్యాన్ గురించి తెలుస్తుందండి. వావ్, సూపర్ అంజి గారు. మరి ఇంకెందుకు లేట్, అమ్మాయి పేరు చెప్పేయండి. అది ఆ అమ్మాయి పేరు కొత్త నెంబర్ మహాలక్ష్మి ఉంటది. పేరు చెప్పారా బాబు? హలో హలో, ఎవరు? నేను పిల్లోడా మహాలక్ష్మి. మహాలక్ష్మి నువ్వేనా? ఎవరు అనుకున్నాను. ఎవరితో మాట్లాడుతున్నావు? అదే మా ఓడి ఫోన్ ఏమో తాగడెట్టాడు. మాట్లాడితే నా ఫోన్ ఆడేస్తున్నాడు ఎదవా. అవునా, ఏం చేస్తున్నావేటి? నేనా ఇప్పుడే మా గేదెలు గడ్డేహాను తింటున్నాయి. ఇంకేంటి మహాలక్ష్మి? రాత్రి గుడి నుంచి ఇంటికి వచ్చేహానా, అస్సలు నిద్రట్లేదు. నువ్వే తెగ్గొచ్చొచ్చావు. నాకు కూడానే. నేను ఇంటికి వచ్చి అన్నం తినేహానా, నీ గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. ఇంకా ఆకలి తెలుసా? అయ్య బాబే పిల్లోడా, నువ్వు అలాంటి పనులు చేసి ఒళ్ళు పాడు చేసుకోకు. వినిపిస్తుందా? ఇంకోసారి చెప్పను. అవునా, అలాగే. నువ్వు చెప్పావు కదా, ఇంక చెయ్యలే. ఏమన్నా చెప్పాలా? చెప్పడం మర్చిపోయాను. ఓసారి లోకల్ గడికి వస్తావా? నిన్నట అడగాలి. అయ్యి బాబోయ్, పెళ్ళంటే ఇట్టమా అని అడిగేద్దాము. ఏడు మహాలక్ష్మి, నీకంటే ఎక్కువ ఫోన్ ఎట్టి వచ్చేస్తున్నాను. సుబ్బు లారా. అయ్యి బాబోయ్, ఒళ్ళంటే అదలా అయిపోతుంది. ఓరు నిలబడరా బాబు, సింగిలేసీకు. ఇదేంటి గాల్లో తేలుతున్నట్టుంది. కొత్త కదా, అలాగే ఉంటదిలే. నాకు పిల్ల పడిపోయిందని మీకు కుళ్ళిరా. అదిగో వచ్చేస్తుంది నా ఆత్రేయపురం పూతరేకు. ఏటి మహాలక్ష్మి, పొద్దున్నే మొత్తం అబ్బాయి వచ్చావు. అది అది ఇయాలంటే చెప్పుకో. ఇయాలేట్రా? ఏడిదేబా ధర్మ హాస్పిటల్ కాడ ప్యాకెట్లు మంచి పెడుతుంటే చూసాడు. ఏటి మీ ఊర్లో ఎట్స్టే గుడికి వెళ్తారా? చిచ్చి, ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా? నేనా? ఇయాల నా పుట్టినరోజు, అందుకే గుడికని చెప్పి ఇలా వచ్చా. అవునా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. హ్యాపీ బర్త్డే మాలచ్చి. మీకు కూడా థ్యాంక్స్. ఇవాళ నా పుట్టినరోజు కదా, నాకు బోల్డ్ అని గిఫ్ట్లు వచ్చేస్తాయి. అబ్బో, మరి నువ్వేమిస్తావు? నేనా? గిఫ్టా? ఎత్తను. నేనంటే నీకు చాలా ఇష్టం కదా, పెద్దది ఎత్తావులే. ఎత్తను. ఆనక కేక్ కొత్తాను, మీ అందరు రండే. గిఫ్ట్ మర్చిపోకు. ఎత్తను. అమ్మో, అలాగే నేను వెళ్తాను. మా నాన్న సొత్తే రేవెట్టేస్తాడు. అలాగే. ఏదో అడగాలంటే ఇదా? ఏదో అడిగేద్ది అనుకున్నాడు. దోమలు తీరిపోయింది ఏదో. ఓకే, అయినా ఆ పెళ్ళిడి పడిపోయింది అన్నప్పుడు అనుకోవాలి. మరి అలా మాకు మీద గిఫ్ట్ అడిగేస్తున్నాడు రా చిన్నపిల్లగా. ఒరికి ఇంకా అర్థం అవ్వలేదా? దానికి పిచ్చి. అవునరా పిచ్చే, నేనంటే పిచ్చి, అందుకే మా అమ్మ మీద అడిగేయింది. ఒరి నీకు ఎంత చెప్పిన అర్థం అవుదా? రే ఆగు, కొళ్ళు మూసిపోయి ఎడుతున్నావు. ఆగమన్నా. ఎప్పటికప్పుడు నీ బతుకు కుక్కలు చెప్పి పోతరగా అయిపోద్ది. దానికి మాకు సంబంధం లేదు. అంతేలేరా, ఇన్నాళ్ళు నాకేం కావాలని మీరు చేస్తారనుకున్నాను. అదంతా ఉత్తుత్తి అయితే నా పాటలే నేను పడతాను. అయినా నాకెవరున్నారులే. అదేంట్రా అలా అంటావు? ఎన్ని అనుకున్నా మనం ఒకటే కదరా.
ఈ ఒకసారి వదిలేస్తున్నాను, ఇంకెప్పుడు చేయకండి, పదండి. ఏదోటి చేయాలరా, ఏదోటి చేయాలి. ఎన్నాళ్ళకి నా మొక్కానికి ఒక పిల్ల పడ్డది, ఇప్పుడు ఏం చేయకపోతే వదిలేసి పోతుందేమో. మరి మీ దగ్గర డబ్బులు ఎంతనే తీయండి. ఇదిగో ఇగోరా. దీనికేం వస్తారా? ఏదోటి చేయాలరా, ఏదోటి చేయాలి. ఒరే సుప్పు ఏదోటి చేయరా. అవదరా బాబు, మా బాబు తిన్నట్టు అంటున్నాడు. ఓ నాకు ఆ తిండి కూడా తిక్కలే కదరా బాబు, మా బాపాలు ఇంటికి తిన్నాను. పోనీ ఎవరన్నా అడుగుదాంరా. ఊరే తీసుకున్న డబ్బులు తిరిగి ఉన్నాను వాళ్ళు తప్ప మనకు కొత్తగా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారా? నాకు ఎలాగైనా డబ్బులు కావాలరా, లేకపోతే రేపు నుంచి ఖాళీ అయిపోతాను, మళ్ళీ మీతోనే తిరగాలి. నాకు ఎలాగైనా డబ్బులు కావాలరా, నాకు వెంటనే డబ్బులు కావాలరా. ఎన్న డబ్బులు కావాలంటే దొంగతనం చేయాలి. చేద్దాం చేద్దాం, దొంగతనం చేద్దాం. ఇప్పుడు దొంగతనం అంటే ఏం దొరుకుతారా? ఏదో దొరుకుతుంది, ఏదో చేద్దాం. ఊరే ఏ చేద్దాం. ఒరే దొంగతనం ఏంట్రా? ఒరే పాపమేమోరా. ఆనగుల్లో 10 రూపాయలు వేద్దాం పదరా. పడిపోతాను. పోలి మీద దాటలే. తొక్కు 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 తొక్కు. ఈ జనమేంటి కొత్త సినిమా బాగా పోయినట. నాకు సైన్ చేయించమని చేయించలేదు గాని సైకిల్ కి కొత్త సైన్ వేయించాడమ్మా. ఇన్నాళ్ళకి నా పూజలు ఫలించి దాని పేడ ఎరగడైపోయింది. రేపటి నుంచి ప్రశాంతంగా ఉంటాను. కాల కూర్చుంటే సైకిల్ తెప్పేశారంటండి. ఏంటి కాలు కూర్చుని సైకిల్ దబ్బేహారా? ఎంత కడుక్కున్నాం లేదా? బావా బాధపడక బావా, అదేంటి నీ గుండెకే కదా తిరిగి వచ్చేస్తుందిలే. తొక్కు 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 తొక్కు. ఒరే బేదోకరా, పోలి మీద దాటండి. ఒరే సుబ్బు తీ తీ తీ. ఒరే తీరా బాబు, ఇంకా 5 కిలోమీటర్లు ఉంది. తొక్కు 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 తొక్కు. సైకిల్ జాతర పడదు. ఊరు గమ్మున దొక్కరా బాబు, ఊరు దాటేస్తే ఇప్పుడు దాకా నాగలుంది. ఎవరు తొక్కలాగా ఇలాంటప్పుడు ఎవడన్నా సొంత ఊరు పేరు చెప్తారా? ఈసారి అందరూ ఒకటే చెప్పాలి. పదండి. ఏ ఊరు? ర్యాలీ. వానకాల చూస్తే కొత్త తేడాగా ఉందేటి. ఎంతకే సైకిల్ ఎవరిదా? నాదే. గమ్మున సైకిల్ తింటారు పోదాం. మిమ్మల్ని నమ్ముకున్నాను చూడండి, మీ వల్ల రూపాయి ఉపయోగం లేదురా. ముందే మాట్లాడుకుని వెళ్దాం రా. అక్కలొద్దు, మీరు మూసుకొని ఉండండి, నేను మాట్లాడుకుంటానులే. అదా 8 ఏళ్ళు ఉన్నాయి బా, 2 ఏళ్ళు తక్కువ వచ్చి అంతే. అందుకే సైకిల్ అమ్మేద్దామని వచ్చాం.
కొంటానమ్మా ఎవరన్నా తెలిసిన వాళ్ళకి ఎక్కేసుకురండి. ఇప్పుడు తెలిసినోడంటే ఏంటి రాంబాబు గారు సీట్ కడతారా? వచ్చి వారం కడుక్కోనండి. మీరేంట్రా ఎక్కడ దాకా వచ్చారు? ఊళ్ళో సైకిల్ జబ్బులు లేవా? సైకిల్ అమ్మేద్దామని వచ్చాం. సైకిల్ అమ్మేస్తారా? ఈ సైకిల్ ఎక్కడో చూసినట్టుందిరా. అది సీట్లో కంట్లో పడ్డం ఏంట్రా బాబు? చెప్పేస్తాంటావా? కొనవమ్మా. అలాగండి. దొంగతనం చేయడం కూడా ఎంత కష్టం అనుకోలేదురా. ఎవడు చేసే పని ఆడి చేయాలి. ఇంకెందుకు అది దరిద్రం? తుప్పలో పడదప్పు. ఇప్పుడు మహాలక్ష్మికి ఏం చెప్పాలరా? ఇది ఇక్కడ కాసు కూర్చుందేంట్రా? గిఫ్ట్ కోసమేమో. ఏం చెప్పేస్తానరా? ఏమలేనని ఏదైతే ఏదైంది. ఈ బాధ నా వల్ల అవదరా. కాలడి కాలు పట్టుని బతిమాలుకుంటాను. చెప్పేస్తానరా పద. మహాలక్ష్మి అది అది సారీ సీను, ఏ ఇవాళ పుట్టినరోజు చేసుకోవట్లేదు. ఏ అది నానా అందరికి చెప్పేసాను. కేక్ చెప్పేసా కదా. ఆడి తిని బాబా అయిపోయాం. ఇంకా అలా చూస్తావారా? నిజం చెప్పు. రే ఏం మాడుతున్నారా? ఏం లేదు మహాలక్ష్మి, ఎదవిలా మాడతాడు. నువ్వు వీడి మాటలు నమ్మకో. ఏం దాతున్నావు సీను? అడుగుతుంది కదా చెప్పరా. ఊరుకోరా. నేను చెప్తాను ఆగమ్మా. అది అది ఈ దెబ్బతో మా ఊడికి అమ్మాయి ఊడిపోద్ది. సీనుగాడికి పెళ్ళంట, అంజిగాడికి సంబరం అంట. నేనే చేయలేదు మహాలక్ష్మి, నేనే చేయలేదు. అబ్బా ఛే, ఇరికిచ్చి తోపాడు ఎదవా. వచ్చేస్తున్నావు. ఇదేటి ఇక్కడ ఉంది? అది నేనే మీ చేయలేదు. నాన్న సైకిల్ ఎవరు ఎదవలో అంటే మంచోళ్ళే అనుకో. దెబ్బేరే తెలియగానే నీ బాధ చూసి నిన్ను అలా చూడలేక మా ఓడి పచ్చి మంచినీళ్ళు కూడా తాకుండా ఆ ఎదవలు కొత్త పోయించి మరీ తెచ్చాడు ఈ సైకిల్. ఎలా ఇచ్చావు? నా కోసం అంత చేసావా? నువ్వు ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినా ఇంత ఆనందపడేదని కాదు సీను. నీకోసం ఏదన్నా చేస్తాను మహాలక్ష్మి. నువ్వు దొరకడం నా అదృష్టం. ఇంకా అలా చూస్తావేట్రా? ఈ సైకిల్ ఎట్టుకెళ్ళి మీ మాకరికి ఇచ్చేసరా. దా మహాలక్ష్మి, ఈ సైకిల్ ఇచ్చి మీ నాన్నకి అల్లుడు అయిపోతాను. మా నాన్న ఎంత సంతోషపడిపోతాడు. ఏళ్ళ తప్పించుకున్నావు. రేపు నీకు నీకు ఉంది. వీడికి ఎక్కడో మస్తుందిరా. లేకపోతే వాళ్ళ సైకిల్ దొబ్బేసి వాళ్ళకే ఎత్తున్నాడు చూడు. నమ్మేసి ఈ దొంగతనం మా వల్ల అవదు కానీ